హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రోలో మెగా వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సెకండ్ కంపెనీ వచ్చేసి అంతియా ఫార్మాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బయోకాన్ బయాలజికల్స్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ హెట్రోలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగానో చూద్దాం. హెట్రోలో జడ్చర్ల లొకేషన్లోకి మనకి ఇంటర్వ్యూలు అనేవి జూన్ 28వ తారీఖు 29వ తారీఖు నాడు మన సాటర్డే సండే రోజున 2 రోజులు అనేది ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు హెట్రో ల్యాబ్స్ వాళ్ళు. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ ఉజ్వల గ్రాండ్, గండిమైసమ్మ, హైదరాబాద్, మెదక్ డిస్టిక్, మెదక్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. టైం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు లాస్ట్ వీడియో కూడా మనకి హెట్రోలో అని పెట్టారు, ఈ వీడియోలో కూడా హెట్రో జాబ్స్ అని పెట్టారు అని మీరు అనుకుంటారు. కాబట్టి లాస్ట్ వీడియోలో మనకి వేరే లొకేషన్లో ఇంటర్వ్యూలో, ఈ వీడియోలో మనకి వేరే లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి అన్నమాట. మనకి ఈ హెట్రోలో డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు, డిజిగ్నేషను, ఏరియా అంటే మనకు వర్క్ లొకేషన్ అనేది ఎక్కడ ఇస్తారు ఆ కంపెనీలో అనేది క్లియర్గా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓఎస్డీలో క్వాలిఫికేషన్ ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది తీసుకుంటారు. వర్క్ ఏరియా మనకి కంప్రెషన్, కటింగ్, గ్రాన్యులేషన్, ఇన్స్పెక్షన్, క్యాప్సూల్ ఫిల్లింగ్ అంటే ఈ వర్క్ లొకేషన్లో మనకి వర్క్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి స్కిల్స్, నాలెడ్జ్ని బట్టి ఈ వర్క్ ఏరియాలో మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ వర్క్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజెక్టబుల్గా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి డిజిగ్నేషన్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. మనకి వర్క్ ఏరియా వచ్చేసి ఫిల్లింగ్, విజువల్ ఇన్ఫెక్షన్, ఆటోక్లవ్, కాంపౌండింగ్, వేల్ వాషింగ్, సీలింగ్, ప్యాకింగ్ ఇవనేది మనకు వర్క్ లొకేషన్లో స్కిల్స్ అనే నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్యాకింగ్ ఓఎస్డి ఇంజెక్టబుల్గా డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి డిజిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. వర్క్ ఏరియా వచ్చి బ్లస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ మనకి ఈ డిపార్ట్మెంట్లో మనకి ఈ వర్క్ లొకేషన్ దగ్గర మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఓఎస్డీగా బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్లో మనకి వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఓఎస్డీ ఇంజెక్టబుల్గా బీఫార్మా, ఎంఎస్సీ, ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. వర్క్ ఏరియా వచ్చేసి స్టెబిలిటీ, హెచ్పిఎల్సి, జీసీ, వెట్ అనాలిసిస్, డిజల్యూషన్, ఐపీఎఫ్ఈ అనేది ఈ వర్క్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ కంపెనీలో. హెట్రోలో జెడ్సెర్ల లొకేషన్లో క్యూఓ డిపార్ట్మెంట్ ఇంజెక్టబుల్గా బీఫార్మా, ఎంఎస్సీ, ఎంఫార్మా చేసి ఉండాలి. క్వాలిఫికేషను 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జూనియర్ ఆఫీసర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. వ్యాలిడేషన్, ఐపీక్యూఏ, క్యూఎంఎస్ క్వాలిఫికేషన్, కంప్లైంషన్, ఏక్యూఏ, క్యూసీ అండ్ మైక్రో మనకి వర్క్ ఏరియా, వర్క్ లొకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, 3 months పే స్లిప్లు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, తర్వాత ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలు అనేవి అలో చేయడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇచ్చారు, ఫోన్ నెంబర్లు 2 ఇచ్చారు. ఈ ఈమెయిల్ నెంబర్ అడ్రస్ వచ్చేసి prashantkumar.v@hetro.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి చూసి మీకు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే 9010203989 ఈ నెంబర్ ఒకటి. సెకండ్ నెంబర్ వచ్చేసి 8121005416
సెకండ్ నెంబర్. ఈ 2 నెంబర్లకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు వచ్చేసి మనకి ఎట్రోలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూస్తారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎన్టీఏ ఫార్మాలో జూన్ 28వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. ప్లాట్ నెంబర్ 290, సర్వే నెంబర్ 219 అండ్ 183, పాసమైలేరం విలేజ్, పట్టణ్ చెరువు మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. recruitment@antiapharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ మెయిల్ ఐడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, లైన్ కెమిస్ట్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. మనకి ఈ డిజిగ్నేషన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బిఎస్సి, ఎంఎస్సి, బీఫార్మసీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి హ్యావింగ్ ఇండక్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ షాప్ ఫ్లో సూపర్వైజింగ్ యాక్టివిటీస్. సూపర్వైజర్ యాక్టివిటీస్ అంటే షిఫ్ట్ ఇన్ఛార్జ్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పెక్టింగ్ ఫిల్లింగ్, కాంపౌండింగ్ ఆపరేషన్స్, ఆటోక్లోవ్ ఆపరేషన్, ఫిల్లింగ్, సీలింగ్, వాషింగ్, లైన్ కెమిస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీగా క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ని తీసుకుంటారు. వీళ్ళు 2023, 2024, 2025 పాస్అవుట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి స్కిల్స్ వచ్చేసి CGMP, సేఫ్, వీటి గురించి అనేది గుడ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ కలిగి వీళ్ళు నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో బెనిఫిట్స్ వచ్చేసి క్యాంటీన్, సబ్సిడీ క్యాంటీన్ ఉంటుంది, సబ్సిడైజ్గా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అలవెన్స్లు అనేవి ఉంటాయి, పిఎఫ్, ఈఎస్ఐ అనేవి అలవెన్స్లు అనేవి ఉంటాయి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్టీఏ ఫార్మాలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ బయాలజికల్స్ లిమిటెడ్లో మనకు మలేషియాకి సంబంధించిన కంపెనీలో వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. బయోకాన్ SDN, BHD క్యాండిడేట్స్ వాక్-ఇన్ రిజిస్ట్రేషన్కి పెనాంగ్, మలేషియాలో మనకి తీసుకోవడం జరుగుతుంది. మల్టిపుల్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇవి జూలై 5వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి మన కంపెనీ లొకేషన్ వచ్చేసి ఈస్టియన్ హోటల్ 1, షాలోక్ బయాన్, ఇండా ఇన్స్ బై 11,900 బయాన్, లేపస్, పెనాంగ్, మలేషియా. మీరు ఈ కంపెనీ జాబ్ కావాలని రెజ్యూమ్ పంపించాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది పంపించండి. jobs@bbl-malaysia@biocon.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ కంపెనీలో పొజిషన్లు వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్, డ్రగ్ సబ్స్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, క్వాలిటీ, QA, QCM, QCA, సపోర్ట్ ఫంక్షన్స్. ఈ మల్టిపుల్ పొజిషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి జోహర్ బహ్రూ, మలేషియాలో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఈ కంపెనీకి కావాల్సిన క్వాలిఫికేషన్ PhD, మాస్టర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, క్యాలిబ్రేషన్ ఇవి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అనేది బయోఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకి హైలీగా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఈ కంపెనీలో తీసుకుని మలేషియా కంపెనీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా బయోకాన్ బయాలజికల్స్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది మొత్తం వచ్చేసి మనం పెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎన్టీఏ ఫార్మా, థర్డ్ కంపెనీ బయోకాన్ బయాలజికల్స్. ఈ 3 కంపెనీల్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది క్లియర్గా చూసాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.